ఉన్నారు అనేసి. కనుక దేవుని మహాకృప చేత ఈరోజు ఒక పండుగ దినం. మీ అందరికీ తెలిసే ఈరోజు పండుగ. ఏం పండుగ ఇది? ఈ పండుగ ఎవ్వరికీ తెలియదు. పెంతుకొస్తు పండుగ. ఈరోజు ఏం పండుగ అది? క్రిస్మస్ పండుగ అందరికీ తెలుసు, ఈస్టర్ పండుగ అందరికీ తెలుసు, బైబిల్లో ఉన్న పండుగలన్నీ తెలుసు. కానీ పెంతుకొస్తు పండుగ గురించి చాలామంది పెంతుకొస్తులకు కూడా తెలియదు. ఇశ్రాయేలీయులు జరుపుకునే 7 పండుగల్లో ఇది ఒక ప్రధానమైన పండుగ. ఇది చెప్పడానికి చాలా సబ్జెక్ట్ ఉంది, కానీ పొడిగా చెప్పేస్తాను. నేను హిస్టరీ చాలా చదివాను నేను. ఈ పండుగ ఈ పరిశుద్ధాత్మకు సంబంధించిన ఈ కార్యక్రమం ఇదొక ఫెస్టివల్, పండుగ. ఇశ్రాయేలీల కాలంలో పస్కా పండుగ తర్వాత జరిపించుకునే పండుగ ఇది. పస్కా పండుగ అంటే సిలువ ధ్యానానికి సంబంధించింది. పస్కాను వధించడం అంటే యేసు ప్రభువుని సిలువ వేయడం. దాని తర్వాత జరుపుకునే పండుగ పెంతుకొస్తు పండుగ, అంటే పరిశుద్ధాత్మ అభిషేకంతో కూడినది. కనుక ఈ పండుగ గురించి ముఖ్యంగా మన సంఘాలకు ఎక్కువ తెలియాలి. ఒకసారి మనం చేసాం, చాలా పెద్ద ఎత్తున చేసాం. 5 గ్రౌండ్లో చేసాం. వచ్చిన వాళ్ళందరికీ బిర్యానీ పంచాం. ఇంచుమించుగా ఒక 2000 మందిని పిలిచి చుట్టుపక్కల సంఘాలన్నింటినీ పిలిచి చేసాం. తర్వాత మరలా చేయలేకపోయాం. ఎందుకంటే నైట్ ఆదివారమే ఆ పండుగ పడుతుంది కనుక అది చేయలేకపోయాం. ఈ పండుగ కరెక్ట్గా క్రీస్తు ఆరోహణం తర్వాత 50 రోజుల తర్వాత జరిగే పండుగ ఇది. ఇవన్నీ లెక్కల ప్రకారంగా జరిగే పండుగ. క్రీస్తు ఆరోహణం తర్వాత 50 రోజుల తర్వాత జరిపించుకునే పండుగ. దీనికి చాలా ఆధారాలు ఉన్నాయి. అయితే ఇది ఎంతవరకు సంఘానికి ఉపయోగమో తెలియదు, కానీ అవి మీకు తెలియకపోతే కష్టం. మనకి తెలియని అంశాలు చాలా బైబిల్లో ఉండిపోతున్నాయి. ఎంతసేపు క్రైస్తవులు దేన్ని ఆశిస్తారంటే దేవుని ద్వారా మనకు వచ్చే ఆశీర్వాదాలు, దేవుని ద్వారా వచ్చే దీవెనలు, దేవుడు మనను బాగు చేయాలా, దేవుడు మనల్ని ఆశీర్వదించాలా, దేవుడు మనకు ఉద్యోగాలు ఇవ్వాలా, దేవుడు మనకి మరి డబ్బు ఇవ్వాలా, బతుకులు బాగు చేయాలా, ఇవే మనం ఆశిస్తాం. కానీ ఆధ్యాత్మికంగా చాలా విషయాలు మనకు తెలియకుండా ఉండడంతో ఇవి కేవలం బైబిల్కే పరిమితం అయిపోతున్నాయి. ఈ పెంతుకొస్తు పండుగ గురించి జస్ట్ ఇంట్రడక్షన్గా కొన్ని మాటలు చెప్తాను. లేవీకాండం 23వ అధ్యాయం. లేవీకాండం నాకు కొంచెం పెడుతుంటే నేను చదువుతుంటాను, మీరు కూడా చదవండి. లేవీకాండం 23వ అధ్యాయం 16-17 వచనాలు. 7వ విశ్రాంతి దినము మరో దినము వరకు మీరు 50 దినములు లెక్కించి. ఎన్ని దినాలు? 50 దినములు. 50 దినములు లెక్కించి యెహోవాకు కొత్త ఫలముతో నైవేద్యము అర్పింపవలెను. మీరు మీ నివాసములో నుండి తూములో 2 వంతుల పిండి గల 2 రొట్టెలను అల్లాడించి అర్పణముగా తేవలెను. వాటిని గోధుమ పిండితో చేసి పులియబెట్టి కాల్చవలెను. అవి యెహోవాకు ప్రథమ ఫలముల అర్పణము. ఈ పండుగకి మరొక పేరు కూడా పెట్టారు. ఏదంటే ప్రథమ ఫలముల అర్పణము. ప్రథమ ఫలాలు ఎందుకు మనం ఇవ్వాలా అనే దానికి ఒక ఆన్సర్ కూడా ఉంది. అది పెంతుకొస్తు పండుగ రోజు చేయవలసిన క్రమం. చాలామందికి ఎందుకు ఇవ్వాలో తెలిస్తే ఇస్తారు, కొంతమందికి తెలిసినా ఎవరు. ఇందాక జిన్నుబాబు ఒక సాక్ష్యం చెప్పాడు, మా పాస్టర్ గారికి 10,000 రూపాయలు ఇచ్చానని. నిజానికి నేను వాళ్ళ నాన్నగారును. ఇది ఆయన సంఘం. ఇది ఎవరి సంఘం? ఇక్కడే బాప్తిసం పొందాడు, ఇక్కడే ఎదిగాడు. కానీ ప్రస్తుతం తను ఆత్మీయంగా ఎదుగుతున్నది ఏంటంటే అక్కడ. కనుక
తను ఏదైనా ప్రత్యేకమైన కానుక ఇవ్వాలంటే అక్కడికే ఇస్తాడు. ఆయన హైదరాబాద్లో హోటల్ ఓపెన్ చేసినప్పుడు ఆల్ పాస్ట్ గారిని పిలిచాడు. ఎంత క్రమమైన పద్ధతులు నేను అనుభవించడమే కాదు, నా పిల్లలకు కూడా నేర్పిస్తాను. నా పిల్లలకు కూడా నేర్పిస్తాను. 10,000 రూపాయలు నాకు రావడం మంచిదా కాదా? మన సంఘానికి వస్తే మంచిదా కాదా? ఇవి మీరందరూ నేర్చుకోవాలా. అది వినేశారు కానీ, అంటే మీకు వచ్చిన ఆదాయంలో భాగం ఎక్కడికి రావాలా? గట్టి చెప్పండి. దేవునికా? ఏ మందిరానికి రావాలా? అన్ని మందిరాలే కదా, అన్ని మందిరాలే. మీరు ఎక్కడ వాక్యం వింటున్నారో, మీ సంఘం ఏదో, మీకు ఎక్కడ ఆధ్యాత్మికంగా పెంచబడుతున్నారో, ఎక్కడ బొవ్వ తింటున్నారో, మీ ఆయన సంపాదించిందంతా మీకు ఇవ్వకుండా మీ పక్కింటోళ్ళకి ఇచ్చాడు అనుకోండి, ఏమవుతుంది? గొడవ అవుతుంది కదా, గొడవ అవుతుంది కదా. అయ్యా, నువ్వు నీ పిల్లలు నేను బతకాలంటే ఎక్కడనేది? ఇవి చాలా చిన్న విషయాలే కానీ ఇవి లోతైన విషయాలు. ప్రథమ ఫలముల పండుగని పెంతుకొస్తు పండుగ అన్నారు. ఎందుకు ప్రథమ ఫలముల పండుగ అని అన్నారంటే, కోతకాలంలో జరిగే పండుగ ఇది. కోతకాలంలో జరిగే పండుగ. దీన్ని జకరియా గ్రంథం 10వ అధ్యాయం 1వ వచనం చదవండి. జకరియా గ్రంథం 10వ అధ్యాయం 1వ వచనం. నిర్గమాకాండం 23వ అధ్యాయము 14వ వచనం. ఇవి మీకు రెఫరెన్స్తో ఎందుకు చూపిస్తున్నానంటే, కొన్నిసార్లు 3 మారులు నాకు పండుగ ఆచరింపవలెను, పులియని రొట్టెల పండుగ ఆచరింపవలెను. నేను నీకు ఆజ్ఞాపించినట్లు అబీబు నెలలో నీవు ఐగుప్తులో నుండి బయలుదేరి వచ్చితివి గనుక ఆ నెలలో నియామక కాలమందు 7 దినములు పులియని రొట్టెలను తినవలెను. నా సన్నిధిని ఎవడు ఒట్టి చేతులతో కనబడకూడదు. ఎవడును ఒట్టి చేతులతో కనబడకూడదు అంటే అర్థం ఏంటి? దేవుని సన్నిధికి వచ్చినప్పుడు ఎవడు ఒట్టి చేతులతో రాకూడదు. నిర్ణయించుకున్న దాని ప్రకారంగా ఇంటి దగ్గర నేను చాలాసార్లు చెప్తాను, చాలామంది దేవుని గుడికొచ్చి కానుక వేయడానికి ఎలాగ ఎదుగుతారు. అలా కాదు, ఇంటి దగ్గరే దేవుని కానుకని నిర్ణయించుకొని ఆ వారంలో వచ్చిన ఆదాయాన్ని బట్టి దేవునికి ఎంత ఇవ్వాలా, ఏం చేయాలనేది నిర్ణయించుకోవాలా. ఇప్పుడు తను చెప్పాడు, దేవునికి 10,000 ఇచ్చినందుకు తనకి ఎంత లాభం కలిగిందో, తనకి ఎంత లాభం కలిగిందో చెప్పాడు. నేను నిన్న ఒక మీటింగ్కి వెళ్ళాను. ఆ మీటింగ్కి వెళ్తే, ఆ మీటింగ్కి వెళ్ళినప్పుడు వాళ్ళు ఇచ్చిన కానుక నాకు ఒక 3,000 రూపాయలు ఇచ్చారు, ట్రైబల్స్ వాళ్ళు. సరే, కారు ఎక్కిపోతుంటే ఒక అమ్మాయి వచ్చింది గబగబా. అమ్మాయి కూడా ఏదో హాస్పిటల్లో పనిచేస్తుంది. ఆ అమ్మాయితో పాటు మరొక అమ్మాయి వచ్చింది. ఈ అమ్మాయి ప్రార్థన చేయించుకొని నా చేతిలో కానుక పెట్టింది. అది 2,000 రూపాయలు. మళ్ళా మరొక అమ్మాయి నా కాలు మీద పడి బోర్ని ఏడుస్తుంది. పాపం చిన్న అమ్మాయి, 20 సంవత్సరాల అమ్మాయి, భర్త చనిపోయాడు పాపం. తనకి ఏడుస్తూ ప్రార్థన చేయమంది. ప్రార్థన చేసి 1,000 రూపాయలు పెట్టింది. అంటే వాళ్ళు ఇచ్చిన కానుక కంటే ఇది ఎందుకు వచ్చింది అని అనిపించింది నాకు. నిన్న తెల్లవారే ఒక దైవజనుడు మా ఇంటికి వచ్చాడు. ఆ దైవజనుడికి యాక్చువల్గా నేను కానుక అవసరం లేదు. ఆ దైవజనుడికి నేను కానుక అవసరం లేదు. ఎందుకంటే తన 2 కొడుకులు కూడా పనిచేస్తున్నారు. పాస్టమ్ గారు చెప్పాను, నేను 2 కొడుకులు కూడా పనిచేస్తున్నారు. ఈయనకి సేవ చేయకుండా ఇదే పని అయిపోయింది. ఇంటింటికి తిరగడం, ఎవరి దగ్గరికి వెళ్తే 200 వస్తుంది, 300 వస్తుంది అని ఇదే పని ఈయనకి, ఇదే సేవ. చాలామంది సేవకులు హౌస్ విజిటింగ్ అని మొదలుపెట్టి ఇదే పని చేస్తారు. కానీ తన హ్యాండిక్యాప్డ్, అది నాకు పాపం కాలు ఈడ్చుకొని నడుచుకొని వస్తాడు. అప్పుడు పాస్టమ్ గారికి పిలిచి కానుక కవర్లో పెట్టి తెమ్మన్నాను. వెంటనే నాకు ఆ కానుక రాగా నాకు గుర్తొచ్చింది ఏంటంటే, తెల్లవారు నేను ఇచ్చాను కనుక దేవుడు నాకు వెంటనే ఇచ్చాడు. నా కొడుకు తన సాక్ష్యం చెప్తుంటే నాకు అనిపించింది,
నాలాగే ఈడి మనసు కూడా. అంటే దేవుడికి నేను ఇచ్చాను గనక దేవుడు నాకు ఇచ్చాడు. దేవునికి స్తుతి కలుగునుగాక. అబీబు నెల ఇశ్రాయేలీలు 2 పంటలు పండించారు. ఒకటి గోధుమల పంట, రెండోది యవల పంట. ఏప్రిల్ నెలలో ఒకటి, జనవరి నెలలో ఒకటి. ఈ పంటల కాలంలో చేసేది, ఈ కోత కాలంలో చేసే ఈ కోతంతా తీసుకెళ్ళి ఊరు బయట పెట్టి ఇశ్రాయేలు ప్రజలందరూ అక్కడికి వెళ్ళిపోయి మనలాగా ఇంటికొక ఏంటంటే కల్లం అంటారు, ఇంటికొక కల్లం పెట్టుకోలేదు. ఊరు బయటికి వెళ్ళిపోయి ఊర్లో ఉండే ప్రజలందరూ వెళ్ళిపోయి ఆ కల్లంలో ఒక విధమైన పాట పాడుతూ అది తొలగొట్టుకొని ఎవరు మట్టుకు ఎవరు సంచుల్లో వేసుకొని అది ఒక పండుగలో చేసుకునేవారు. ఆ పండుగలో ఉండే ఆనందం ఏంటంటే, ఒకనాడు మేము ఐగుప్తులో ఉండేటప్పుడు మాకు తిండి లేదు, మేము పండించే పంట ఆ ఐగుప్తీయులు తినేవారు, మేమే కష్టపడేవాళ్ళం, మేమే నీరు పెట్టేవాళ్ళం, మేమే నాటేవాళ్ళం, కానీ మాకు నీటి ఉండేది కాదు. కానీ ఇప్పుడు మా చేతులతో పండించేది మాకు వస్తుంది గనక దేవా మీరు మమ్మను ఆశీర్వదించారు, మీరు మమ్మను దీవించారు గనక ఈ దీవెనలోనే మీకు ప్రథమ ఫలం ఇస్తున్నాం అని ప్రథమ ఫలం ఇచ్చేది. దానిని పెంతుకొస్తు అనుభవంలో పోల్చాడు. పెంతుకొస్తు అనుభవంలో పోలుస్తూ ఇప్పుడు జకరియా గ్రంథం 10వ అధ్యాయం 1వ వచనం చదవమ్మా. కడవరి వానకాలము వర్షము దయచేయమని. అంటే ఇక్కడ చూసారా, పంటకి సంఘానికి ఉండే సంబంధాన్ని, పరిశుద్ధాత్మ అనుభవానికి సంఘానికి ఉండే సంబంధాన్ని ఎలా క్లబ్జీ చేశాడు. కడవరి వానాకాలం అంటే వర్షం పడితే ఎలాగ పండుతుందో పంట, వర్షం పడితే మొక్క ఎలాగ చిగురిస్తుందో, వర్షం పడితే ఎలాగా మరి మొక్కలు ఆనందిస్తావో, సంఘానికి ఇక్కడ చెప్తున్నాడు ఏంటంటే కడవరి వానాకాలంలో వర్షము దయచేయమని యెహోవాను వేడుకొనుడి. ఎవరికి చెప్తున్నాడు ఇది? ఎవరితో మాట్లాడుతున్నాడు? సంఘంతో మాట్లాడుతున్నాడు. సంఘమా, మీరు ఫలించాలంటే, మీరు వృద్ధి చెందాలంటే, మీరు ఆశీర్వదింపబడాలంటే, మీరు మెలకువతో దేవుని ఆరాధించాలంటే, మీరు ఆనందంగా ఆశీర్వాదకరంగా ఉండాలంటే మీరు ఒక ప్రార్థన చేయాల. రైతు ఏ విధంగా దున్నుతాడో, రైతు ఏ విధంగా విత్తనం వేస్తాడో, రైతు ఏ విధంగా నీరు పెడతాడో, ఇప్పుడు మీరేం చేయాలంటే కడవరి వానాకాలం దయచేయమని అడగాలి. ఏంటి కడవరి వానాకాలం? ఏంటి కడవరి వానాకాలం? అపోస్తుల కార్యం 2వ అధ్యాయం. అపోస్తుల కార్యం 2వ అధ్యాయం. అపోస్తుల కార్యం 2వ అధ్యాయంలో మీరు చూస్తే ఈ కడవరి వానాకాలాన్ని గురించి రాస్తాడు. 17వ వచనం. అంచెదినముల యందు నేను మనుషులందరి మీద, కడవరి వానాకాలం అని అక్కడ చెప్తూ అంచెదినముల యందు నేను మనుషులందరి మధ్య, అంటే కడవరి కాలములో మనుషులందరి మధ్య నా ఆత్మను క్రొమ్మరించెదను, మీ కుమారులను మీ కుమార్తెలను ప్రవచించెదరు, మీ యవ్వనులకు దర్శనము కలుగును, మీ వృద్ధులు కలల కొందురు. ఆ దినములలో నా దాసురాండ్ర మీదను. అంటే కడవరి వానాకాలంలో పంటలు పండాలంటే, కడవరి వానాకాలములో సంఘములో ఉండే విశ్వాసులు, సంఘములో ఉండే తన బిడ్డలు దీవించబడాలంటే అక్కడ నీరు కావాలా? ఇక్కడొచ్చామో ఏం కావాలంటే పరిశుద్ధాత్మ అభిషేకం కావాలి. ఈరోజు క్రైస్తవ సంఘానికి ఎంతవరకు తెలుస్తుందంటే, యేసు ప్రభు దేవుడని మనందరికీ తెలుసు. యేసు ప్రభు దగ్గరకు వచ్చి పాపక్షమాపణ పొందాలని మనందరికీ తెలుసు. పాపక్షమాపణ పొందిన మనము, మారు మనసు పొందిన మనము, దేవుని అంగీకరించిన మనము బాప్తిసం పొందాలని మనందరికీ తెలుసు. ఇక్కడతో ఆగిపోతుంది సంఘం. మారు మనసు పొందుతున్నాం, రక్షణ పొందుతున్నాం, బాప్తిసం పొందుతున్నాం, ఇక్కడితో ఆగిపోతున్నాం. ఈ కడవరి వానాకాలాన్ని గురించి, ఇవ్వబోయే పరిశుద్ధాత్మ అభిషేకం గురించి మనం ఆలోచించడం లేదు. చాలామంది అనుకుంటున్నారు ఇది పెంతుకొస్తు అనుభవం గనుక ఇది పెంతుకొస్తు సంఘాలకు సంబంధించినది కాదు. కానీ ఇక్కడ అంటున్నాడు అంచెదినములలో
నేను మనుషులందరి మీద డినామినేషన్ భేదం లేదు దీంట్లో. వాడు బ్యాప్టిస్ట్ వాడు అవ్వచ్చు, ఆర్సీఎం వాడు అవ్వచ్చు, నన్ను అంగీకరించిన వారు, నా సన్నిధిలో బాప్తిసం పొందినవారు, మారు మనసు పొందినవారు, మనుష్యులందరి మీద నేను నా ఆత్మను కృమ్మరిస్తాను. ఎందుకు ఆత్మను కృమ్మరిస్తారు? ఆత్మచేత అభిషేకించబడినప్పుడు వచ్చే ఆశీర్వాదాలేంటి? చాలా పెద్ద పాఠం ఇది. నేను 1-2 సార్లు ఫాస్టింగ్ ప్రేయర్స్లో చెప్తుంటాను. ఇవి చాలామందికి ఇవి తెలియక మారు మనసు పొంది, రక్షణ పొంది, యేసుక్రీస్తు దేవుడని అంగీకరించి బాప్తిసం పొంది అక్కడతో ఆగిపోతున్నారు. ఈ స్పిరిచువల్ గ్రోత్లో అది లిమిటెడ్ చేస్తున్నారు, కానీ ఆ మీదకి వెళ్ళడం లేదు. మనుష్యులందరి మీద పరిశుద్ధాత్మ పొందిన తర్వాత ఏం చేస్తారట? మీ కుమారులు, మీ కుమార్తెలు ప్రవచించెదరు. పరిశుద్ధాత్మ పొందిన తర్వాత వచ్చి ప్రవచించెదరు. వారు కలలు కందురు, దర్శనములు కలుగును. మీ వృద్ధులు కలలు కందురు. ఆ దినములలో నా దాసుల మీదను నా దాసురాండ్ర మీదను కుమ్మరించెదను గనుక వారు ఇవన్నీ ఆగిపోయాయి సంఘాల్లో. ఈరోజు ప్రవచించేవారు, ఆత్మాభిషేకం కలిగి బోధించేవారు, జ్ఞానంతో బోధించే బోధ వేరు, అభిషేకంతో బోధించే బోధ వేరు. థియలాజికల్గా 4 పాయింట్లు 3 పాయింట్లు అది ఇలాగా ఓహోహో అవి చాలా బాగుంటాయి, వినడానికి చాలా బాగుంటాయి, కానీ హార్ట్లో పనిచేయవు. కానీ పరిశుద్ధాత్మతో బోధించే బోధ నీ హృదయానికి వెళ్ళి పనిచేస్తుంది. థియలాజికల్గా నేర్చుకున్న పాఠాలు అవి ఎంతవరకు అంటే, అపోస్తుల కార్యంలో ఒక వచనం తీసుకుంటే దానికి గ్రీకు భాషలో ఏమంటాడు, హెబ్రీ భాషలో ఏమంటాడు, దీంట్లో ఎంత, యెరూషలేములో గోడలు ఎంత ఎత్తున్నాయి, దాని వెడల్పు ఎంత, ఇవి బాగుంటాయి వినడానికి. జ్ఞానాన్ని కలిగించే బోధది, చరిత్రను చెప్పే బోధ ఇది. కానీ ఆత్మ, పేతురు అంటాడు, మీ మనస్సులు కలిచివేయలేదా? బోధిస్తున్నప్పుడు మీ మనస్సులో పని చేయలేదా? అపోస్తుల కార్యం 2వ అధ్యాయంలో మాట అంటాడు. ఆయన పరిశుద్ధాత్మతో నింపబడి బోధించిన తర్వాత వారు హృదయంలో కలవరత కలిగిందట. ఏం థియాలజీ చేశాడు, ఏం థియాలజీ చదువుకున్నాడు? కేవలం ఒక చేపల వాడు. అపోస్తుల కార్యం చెప్తున్నాడు, వారు విద్య లేని పామరులు. కానీ వారికి ఉండేది ఏంటంటే పరిశుద్ధాత్మ అభిషేకం. దేవునికి స్తుతి కలుగునుగా. వారికి ఉండేది పరిశుద్ధాత్మ అభిషేకం. ఈ అంత్యకాలంలో పరిశుద్ధాత్మ అభిషేకంతో బోధించే బోధ, జ్ఞానంతో బోధించే బోధ. బహుశా స్ట్రెంగ్త్ పెరగచ్చు, పెద్ద సంఘాలు కట్టచ్చు, ఫైనాన్షియల్గా ప్రాస్పరిటీ గురించి రకరకాలైన బోధలు చేయొచ్చు. ఆ చర్చెస్లో టెక్నికల్గా చాలా అద్భుతమైన లేటెస్ట్ టెక్నాలజీ ఉండొచ్చు. కానీ ఆ విశ్వాసులలో ఆధ్యాత్మికమైన లోతులు ఎంతున్నాయో, ఎంతసేపు దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు, ప్రేమిస్తాడు, కరుణిస్తాడు, క్షమిస్తాడు, ఇవి చాలా అవసరమే సంఘానికి. దేవుని పిల్లలు మన దీవించకపోతే ఎవరిని దీవిస్తాడు దేవుడు? మనల్ని క్షమించకపోతే ఎవరిని క్షమిస్తాడు దేవుడు? మనకివ్వకపోతే ఎవరికిస్తాడు దేవుడు? మనం ఆయన సొత్తు, మనకి ఇవ్వాలాయన. ఇది తప్పదు. మనని ప్రేమించాల. ఆయనకుండే ఆస్తి హక్కులో మనం భాగస్వాములు. కానీ రెండోది చూస్తే, మనము పరిశుద్ధులుగా జీవించడానికి, ఇహలోకములో ఉండే మాలిన్యం అంటకుండా మన బ్రతుకులు ముందుకు వెళ్ళడానికి చాలా ప్రయత్నం చేయాలి. ప్రియులారా, ఈ రోజులో ఈ పెంతెకొస్తు పండుగ దినం రోజు ఒకడు పరిశుద్ధాత్మ పొందుకున్న తర్వాత ఏ విధంగా తన ప్రవర్తన నియమావళి ఉంటుందో కొన్ని పాయింట్స్ చెప్పి నేను ముగిస్తాను. దీంట్లో కూడా కొన్ని బ్లెస్సింగ్స్ మీకు చెప్తాను. ప్రియులారా, ఈ రోజుల్లో పేతురు చాలా ఫెయిల్యూర్ మ్యాన్, అబద్ధాలు కోరు, మోసగాడు,
పిరికోడు. ఇప్పటికీ నాకు అర్థం అవదు. యేసు ప్రభువుతో తిరుగుతూ కూడా కత్తి జోబిలో పెట్టుకునేవాడు. యేసు ప్రభు సువార్తకు వెళ్తూ కూడా, బోధకు వెళ్తూ కూడా, యేసు ప్రభుతో శిష్యరకం వెళ్తూ కూడా ఏముండేది ఆయన జోబిలోనా? కత్తి ఉండేది. అప్పటికప్పుడు తీసుకురాలేదు కత్తి. ఎక్కడ దాశాడో అంటే పరిశుద్ధుడైన ప్రభువుతో నడుస్తూ కూడా ఆ పాత స్వభావం ఆయనలో పోలేదు. ఈరోజు చాలామంది ప్రభు బిడ్డలుగా జీవిస్తూ కూడా ఆ పాత స్వభావాలు, ఆ కక్ష, ఆ క్రోధం ఎందుకు చేస్తున్నారో తెలియదు. దానివల్ల వచ్చే ప్రయోజనం ఏంటో తెలియదు. దానివల్ల వారి జీవితానికి అశాంతి, దానివల్ల వారి జీవితానికి టెన్షన్. మన పొరుగు వారి మీద కోపము, తాపము, రోషము, పౌరుషము, దీనివల్ల వచ్చే లాభం ఏంటి? నీ బీపీ రేజ్ అయిపోద్ది, నీ శరీరం పాడైపోద్ది. దానివల్ల నీకేం ఆశీర్వాదం? దానివల్ల నీకేం ఆశీర్వాదం? కానీ ఆయన్ని ప్రేమించడం వలన దేవుడి నుంచి నీకు ఆశీర్వాదం వస్తుంది. దేవుడు నిన్ను దీవిస్తాడు. దేవుని ప్రేమను నువ్వు పొందుకుంటావు. పేతురు సడన్గా తన పాత నైజాన్ని తీసి కత్తితో చెవి నరికేశాడు. ఈరోజు మనలో ఎంతమంది ఉన్నారు అటువంటి వారు? అటువంటి పేతురు, ఒక చిన్న పిల్ల వచ్చి చెప్తే చిన్నపిల్లకు కూడా లొంగిపోయే స్వభావం కలిగిన వాడు పేతురు. ఒక చిన్న పిల్ల వచ్చి యేసుప్రభు నీకు తెలుసా అంటే నాకు తెలియదే. మన స్నేహితులతో తిరిగినప్పుడు, మన ఫ్రెండ్స్తో తిరిగినప్పుడు వారికుండే స్వభావాలు, వారికుండే అలవాటులు, వారికుండే భాష, వారికుండే తప్పుడు మాటలు మనం కూడా వాడేస్తుంటాం. వాడుకుండే చెత్త డైలాగ్స్ మనం వాడేస్తుంటాం. వారికుండే ఏవో ఇరుగు పొరుగు వారి గురించి చెప్పుకునే మాటలు తెలికో తెలుసో కొంతకాలం చేశాం. వయసు పెరుగుతున్నటప్పుడు, ఆలోచనలు మారుతుండేటప్పుడు, దేవునితో సహవాసం చేసినప్పుడు కొన్ని మానుకోవాలా. కానీ పేతురు మానుకోలేదు. సజీవుడైన పరిశుద్ధుడైన దేవునితో నడుస్తూ కూడా ఒక చిన్న పిల్లకు లొంగిపోయాడు. యేసును కొడుతుంటే దూరం నుంచి పారిపోయాడు. పిరికి పందైపోయాడు. గోడ మీద పిల్లిలో హిపోక్రసీ, వేషధారణ జీవితం జీవించాడు. ఎవరైనా అడిగితే, కావలసిన వాళ్ళు అడిగితే యేసుప్రభు శిష్యుడని చెప్పేవాడు. యేసుప్రభు ద్వేషించేవారు అడిగితే నాకు యేసుప్రభు తెలియదనేవాడు. ఈ 4 రోజులు పండుగలు అవుతున్నాయి. ఈ పండుగల్లో చాలామంది రాజీ పడిపోతుంటారు. వాళ్ళ మాంసం పెడితే తినేస్తుంటారు. వాళ్ళు చెప్పుతుంటారు మనకి ఏంటని, అది తెచ్చి పెట్టలేదండి, మనకు వేరే గొరిపోతు కొడతారా, మనకు వేరే వండి పెడతారా? పెట్టరే. పెడితే మరొక రోజు పెట్టాలా? చాలాసార్లు మన థింకింగ్ ఏంటంటే, ఆ నిమిషానికి దుష్టుడు, సాతానుడు ఏం చేస్తాడంటే చంపేస్తాడు మనని. వాడి కొరకు లోపరుచుకుంటాడు. మీరందరూ హిందూ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వారు ఎంతమంది లోబడిపోయారు? ఇలా చెప్తున్నానని మీకు కోపం వస్తుందేమో. ప్రియులారా, నేను వారింటికి వెళ్ళి తినొద్దని చెప్పడం లేదు, బలి అర్పించేదే తినొద్దని అంటున్నాను. చాలామంది ఏమండి వాళ్ళు చచ్చిపోయారు కదా, భోజనం చేయాలి, మీరు ఖచ్చితంగా చేయాలి, వారిని ఆదరించాలి, చనిపోయిన భోజనంకి వెళ్ళాలి, మీరు ఫంక్షన్స్కి వెళ్ళాలి, మీరు పూజల దగ్గర పునస్కారాల దగ్గరికి మాత్రం వెళ్ళకూడదు. ఈరోజు చాలామంది అటువంటి భావం కలిగిన వాడు యేసుప్రభు శిష్యులు. సడన్గా ఏం చేశాడంటే విడిచి వెళ్ళిపోయాడు. కానీ అంచెదినములు యందు అందరి మీదకి నా ఆత్మను కృమ్మరిస్తానని చెప్పిన దేవుడు అపోస్తుల కార్యము 2వ అధ్యాయం 1వ వచనం నుంచి చదివితే అందరూ మేడగదిలోకి వెళ్ళి ప్రార్థన చేయడం మొదలుపెట్టారు. చదవండి. పెంతెకొస్తు పండుగ దినము వచ్చినప్పుడు. ఏ రోజు అటండి అది? పెంతెకొస్తు పండుగ. ఈరోజు ఏ రోజు? గట్టి చెప్పండి. ఈరోజు మనకి ఏ దినం అండి? వాళ్ళకి అమ్మోరు పండుగ, మనకి పెంతెకొస్తు పండుగ. ఈరోజు మనకు కూడా పండుగే, మనకు కూడా సంబరమే.
మనకు కూడా సంబరమే. పెంతుకొస్తున్న పండుగ దినము వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండిరి. ఎవరు? యేసు ప్రభు చనిపోయిన తర్వాత పిరికి పందల్లా పారిపోయిన వారు అక్కడ ఉన్నవారందరూ కలుసుకొని, ప్రభు వచ్చాము, వెళ్ళిపోయాడు కదా, వాళ్ళకి జడిసి వద్దనిసాం కానీ వీళ్ళకి జడిసి వద్ద, అందరూ కలుసుకొని కూడుకొని అందరూ ఏకంగా కూడుకున్నారు. ఏకంగా కూడుకోవడం అంటే అర్థం ఏంటంటే వారిలో యూనిటీ ఏర్పడ్డది. కలిసి బ్రతకడం చాలా కష్టం అండి. భార్యాభర్తలే కలిసి బ్రతకలేరు, పిల్లలు తల్లిదండ్రులే కలిసి బ్రతకలేరు. కానీ ఎంతో ఎక్కడో నైజమో కానీ భార్యాభర్తలు కలిసి బతకలేకపోయినా భార్యను విడిచిపెట్టాడు భర్త, భర్తను విడిచిపెట్టాడు భార్య. తిట్టుకుంటారు, కొట్టుకుంటారు, కొన్నిసార్లు పోలీస్ స్టేషన్కి వెళ్తారు. కానీ అదే తగు పరాయి వాళ్ళతో వస్తే మాత్రం ఈ కక్షలు, క్రోధాలు. అన్నదమ్ములు కలిసి బ్రతకలేరు, తండ్రి కొడుకులు కలిసి బ్రతకలేరు. రెండు మనస్తత్వాల్లో ఎమడలేవండి. నా మనస్తత్వంలో ఒకటి కరెక్ట్ అయితే ఎదుటివారి మనస్తత్వానికి అది రాంగ్గా కనిపిస్తుంది. సమాజంలో నాకు నచ్చింది ఎదుటివారికి నచ్చదు, నేను కోరుకున్నది ఎదుటివారు కోరుకోరు. కానీ ఇక్కడ ఏమయ్యిందంటే అందరూ కలిసి ఒక చోట కూడి ఉండారు. ఆ కూడికి దేని కొరకంటే ఆధ్యాత్మికమైన తృష్ణతో కూడుకున్నారు. దేవునికి స్థితి కలుగునుగాక. ప్రార్థన కొరకు కూడుకున్నారు. దేవునికి స్థితి కలుగునుగాక. నిరీక్షణతో కూడుకున్నారు. దేవునికి స్థితి కలుగునుగాక. ఏంట నిరీక్షణ అంటే దేవుడు బ్రతికుండేటప్పుడు ఒక మాట చెప్పాడు. ఏంటంటే అందరి మీదకి నేను ఆత్మను, యోవేలు ప్రవక్త చెప్పిన ఆ ప్రవచన వచనాన్ని వారు నమ్మి అందరూ ఒక చోట కూడుకున్నారు. అందరూ ఒక చోటు కూడుకొని ఎలాగ మాట్లాడుకుంటారు. ప్రభువారు మనకు దూరం అవ్వకముందు ఒక మాట చెప్పారు, నేను వెళ్ళుచున్నాను, తిరిగి మీ దగ్గరికి వస్తాను. నేను వెళ్ళిపోయి నా నామమున వేరొక ఆదరణకర్తను మీకు పంపిస్తాను. యోహాను సువార్త 14, 15, 16 అధ్యాయాల్లో క్లియర్గా రాస్తాడు. ఆయన మీకు సర్వసత్యములోనికి నడిపిస్తాడు. అది ఒక్కసారి గమనించుకున్నారు. ప్రభువారు చెప్పిన మాటలు మనం మర్చిపోయాం, లోక సత్యంలోకి వెళ్ళిపోయాం, దేవునితో ఉండే సహవాసానికి దూరం అయిపోయాం, దెయ్యాలతో సహవాసం చేస్తున్నాం. దేవునితో కలిసి మనం జీవించలేకుండా దురాత్మ శక్తులతో మనం జీవిస్తున్నాం. జీవించకూడదని తెలుసు, ఇలా ఉండకూడదని తెలుసు, కానీ మనం జీవిస్తున్నాం. వాక్యం చెప్తున్నా, పాస్టర్ గారు చెప్తున్నా, కొన్నిసార్లు మన భార్య, మన భర్త, మన పిల్లలు, మన తల్లిదండ్రులు చెప్తున్నా వినడం లేదు. ఎందుకంటే దుష్టుడు మనల్ని ఆవరించుచున్నాడు గనక. ఇప్పుడు ఏం జరిగింది తెలుసా? అక్కడ కూర్చొని ఆలోచించుకున్న వీరు ప్రార్థన చేయడం మొదలుపెట్టారు. అప్పుడు ఏమైంది? ఎప్పుడు వారు ఏకంగా కూడినప్పుడు, వారు నిరీక్షణతో ఎదురు చూచినప్పుడు, వారు వాగ్దానాన్ని నమ్మినప్పుడు, వాగ్దానాన్ని కొరకు ప్రార్థన చేసినప్పుడు. ఎప్పుడంటే అప్పుడు. ఈరోజు మన జీవితాల్లో మన కుటుంబం కొన్నాటి కొరకు ఎదురు చూడాలి. ఇది జరగలేదు, ఇది జరుగుతుంది అని కాకుండా లేని వాటి కొరకు ఎదురు చూడాలి, జరగని వాటి కొరకు ఎదురు చూడాలి. మంచి జరుగుతుందని ఆశించాలి. ఎదురు చూచినప్పుడు ఏం జరిగిందట? వేగముగా వీచు బలమైన ధ్వని. గాలి అని అంటే అర్థం ఏంటంటే గాలిలో జీవించే లక్షణం ఉంది, గాలిలో ప్రాణవాయువు ఉంది. గాలి లేకుండా ఒక ఇంట్లో నిన్న ఆ మీటింగ్కి వెళ్ళాను. ఆ మీటింగ్లో ఒక పెద్ద రూమ్ కట్టారు వాళ్ళు. దానికి ఇటు కిటికీ లేవు, అటుకి కిటికీలు లేవు. ఎవరినైనా చంపేయాలంటే దాంట్లో తలుపులు వేసి ఒక 2 రోజులు ఇస్తే చచ్చిపోతాడు ఎవడైనా. ఎందుకంటే గాలి ఆడదు, దాంట్లో గాలి ఆడదు, కట్టకట్టకట్టలు ఆడిపోయి చచ్చిపోతాడు. గాలిలో ఏముందంటే చచ్చినోళ్ళని బ్రతికించే లక్షణం ఉంది. కరోనా అంటే అర్థం ఏంటంటే సరిగ్గా ఆక్సిజన్ అందక
చచ్చిపోతారు. గాలిలో చచ్చిపోయిన వారిని బ్రతికించే లక్షణం ఉంది. గాలిలో సొమ్మసిల్లు వారికి మళ్ళా జీవింపచేసే లక్షణం ఉంది. పరిశుద్ధాత్మ శక్తిని గాలితో పోల్చాడు. పరిశుద్ధాత్మ శక్తిని వేగముగా వీచు బలమైన గాలి వంటి బలమైన గాలి. అదే అధ్యాయంలో మీరు 1వ అధ్యాయం చూస్తే 8వ వచనం చదవండి. 1వ అధ్యాయం. ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందుదురు గనుక మీరు శక్తి నొందుదురు. అంటే గాలి మీ మీదకు వచ్చినప్పుడు, బలమైన గాలి మీ మీదకు వచ్చినప్పుడు మీరేమవుతారట? శక్తి నొందుదురు. శక్తి నొందుదురు. దేవునికి స్తోత్రం. బలహీనులు బలపరచబడతారు, శక్తిహీనులు శక్తి నొందుతారు. ఆధ్యాత్మికంగా కూలిపోయిన వారు లేచి నిలబడతారు. శారీరకంగా ఇంకా జీవితంలో విరక్తి చెందిన వారు మరలా జీవితాన్ని కోరుకుంటారు. ఆర్థికంగా పతనమైపోయిన వారు ఈ బలమని మళ్ళా కోరుకుంటారు. పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి, ఆ శక్తికి డాష్ పెట్టుకోండి ప్రక్కన. ఏంటి? ఆరోగ్యమా, ఆనందమా, కుటుంబ వ్యవస్థ, ఉద్యోగమా, వివాహమా, లేకపోతే బిడ్డలా? అది ఆ శక్తి ఆ పరిశుద్ధాత్మలో ఉంది. దేవునికి స్తుతి కలుగునుగాక. అంతేకాదండోయ్, ఇంకొక రాశాడు ఇంకో మాట. మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశములంతటను. అమ్మా కిందకు వచ్చి మరలా 2వ అధ్యాయం. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా వారు కూర్చుండి ఉన్న ఇల్లంతయు నిండెను. ఇల్లంతయు నిండెను. ఎక్కడ ఖాళీ లేదు. అంటే ఇంటిలో ఉండే ప్రతి భాగాన్ని నింపింది. ఈరోజు చర్చ్ అంతా నిండిపోవునుగాక. చర్చిలో ఉన్న మనందరి మీదకి నిండిపోవునుగాక. మనందరినీ శక్తివంతులుగా చేయునుగాక. మనందరినీ బలవంతులుగా చేయునుగాక. మన సమస్యలన్నిటికీ పరిశుద్ధాత్ముడు సమాధానం అనుగ్రహించునుగాక. కూర్చున్న వారందరూ నింపబడ్డారట. అందరూ బలవంతులయ్యారట. వారందరూ శక్తివంతులయ్యారట. అంతేకాదు, మరొక మాట చెప్పాడు. మరియు అగ్ని జ్వాలల వంటి నాలుకలు. మొట్టమొదటిది గాలి అన్నాడు, రెండోది అగ్ని అన్నాడు. అగ్ని ఏం చేస్తుందంటే కాల్చుతుంది. యెషయా గ్రంథము 6వ అధ్యాయం చూస్తే యెషయా అంటాడు, అయ్యో అని నేను అరుస్తున్నాను. అపవిత్రమైన పెదవుల కలవాడును, పవిత్రమైన పెదవుల గల జనుల మధ్యను నివసించువాడను. నేను నశించి తిని రాజును సైన్యములకు అధిపతియునగు యెహోవాను నేను కన్నులారా చూచితననుకొంటిని. అప్పుడు ఆ శరాపుల్లో ఒకడు తాను బలిపీఠం మీద నుండి కారుతో తీసిన నిప్పును చేత పట్టుకొని. ఇక్కడ చూడండి, నిప్పు అగ్ని ఏం చేస్తుందో చూడండి. యెషయా ప్రవక్త, నాలాంటి బోధకుడు 5 అధ్యాయాలు కూడా పాపాన్ని గురించి ఖండించాడు. శాపగ్రస్తుల గురించి బోధ చేశాడు. చాలా ఖండితమైన బోధ చేశాడు. ఎప్పుడైతే దేవుణ్ణి దర్శించాడో తనకు తెలుసుకున్నాడు, నేను కూడా పాపినే, నేను కూడా దౌర్భాగ్యుడినే, నేను కూడా నీచుడినే అని చెప్పి ఆ సభలో ఏం చేస్తున్నా అంటే, అయ్యో నేను కూడా పాపాత్ముడును, నేను కూడా నీచుడును అని చెప్తుంటే ఆకాశం నుంచి ఒక దూత వచ్చి అగ్నితో తన పెదవుల్ని. ఇక్కడేం చేస్తుందంటే, పరిశుద్ధాత్మతో ఇల్లంతా గాలి నిండిపోతే ఆ గాలికి ముందుగా అగ్నితో ఏం చేస్తుంది? వారిని విభాగింపబడి వారికి కనబడి. ప్రియులారా, అగ్ని వారిని శుద్ధి చేస్తుంది. శుద్ధి చేసిన తర్వాత పరిశుద్ధాత్మ అంటే పరిశుద్ధాత్మ పొందుకున్నవారు పరిశుద్ధంగా జీవిస్తారు, అపవిత్రాత్మ పొందుకున్నవారు అపవిత్రంగా జీవిస్తారు. ప్రియులారా, ఇక్కడ దురాత్మ ఉంది, పరిశుద్ధాత్మ ఉంది. జాగ్రత్త వినండి. ఈ చర్చిలో దురాత్మ ఉంది, పరిశుద్ధాత్మ ఉంది, మన ఆత్మ కూడా ఉంది. ఇప్పుడు నా ఆత్మ ఈ 2 ఆత్మల మధ్యన సంచరిస్తుంది. ఇప్పుడు నేను దేనికి వెల్కమ్ చెప్తానో, దేన్ని ఆహ్వానిస్తానో, పరిశుద్ధాత్ముడా నా మీదకి రమ్మంటే పరిశుద్ధాత్ముడు వస్తాడు. నేను పరిశుద్ధాత్మను దూరం పెట్టి
పనికిమాలదంతా పాస్టర్ గారు చెప్పిన ప్రసంగాన్ని ఎక్కడ తప్పు పట్టాలా, లేదా పాస్టర్ గారు చెప్పింది ఈయన కానుకల గురించి చెప్తున్నాడు, ఈయన ఆత్మ గురించి చెప్తున్నాడు అని ఏది పెట్టుకుంటున్నామో నీకేం పట్టినట్టుగా? అప్పుడు దురాత్మ పట్టినట్టుగా. దురాత్మ ఏం చేస్తుందంటే నిన్ను విననివ్వదు, నిన్ను చేరనివ్వదు, నిన్ను పరిశుద్ధపరచదు. పరిశుద్ధాత్మ ఏం చేస్తుందంటే నిన్ను ఒప్పిస్తుంది, నిన్ను ఖండిస్తుంది, నిన్ను నొప్పిస్తుంది. నీ ఆత్మ ఉంది, నీ ఆత్మ ఉంది. ప్రియులారా, ఆత్మలు 4 రకాల గురించి నేను చెప్పాను. ఒకటి మానవాత్మ, రెండవది పరిశుద్ధాత్మ, మూడవది అపవిత్రాత్మ, నాలుగవది దేవదూతలో ఆత్మ. మానవాత్మ మీద దురాత్మ పనిచేస్తుంది, పరిశుద్ధాత్మ కూడా పనిచేస్తుంది. ఈ మానవాత్మ దేనికి లోబడుతుందో అది. బహుశా ఇల్లంతా పరిశుద్ధాత్మే నిండింది కనుక ఇక్కడ అపవిత్రాత్మకు అవకాశం లేకపోయింది. ఆ ఇంటిలో ఉన్న వారందరూ కూడా ఆత్మతో నింపబడ్డారు. ఒకడు ఆత్మతో నింపబడిన తర్వాత వాడి యొక్క తీరుతీరులు ఎలాగుంటాయో మీరు చూస్తే, అమ్మ మత్తయి రాసిన సువార్త, ఆత్మతో నింపబడిన తర్వాత అపోస్తుల కార్యం అంతవరకు ఆయన భాష, ఆయన మాటలు, ఆయన యొక్క పరిస్థితులు అన్నీ వేరుగా ఉన్నాయి. చిన్నపిల్లలకు కూడా జడిసిపోయిన ఈయన ఇప్పుడు పరిశుద్ధాత్మ నింపబడిన తర్వాత ఆయన మాటలు ఎలాగాడుతున్నాడో చూడండి. 4వ అధ్యాయం అపోస్తుల కార్యం 4వ అధ్యాయము. వారు ప్రజలతో మాట్లాడుచుండగా యాజకులను దేవాలయపు అధిపతియు సద్దూకయ్యులను వారి ప్రజలకు బోధించటయు యేసును బట్టి మృతుల్లో నుండి పునరుత్థానం కలుగునని ప్రకటించటయు చూచి కలవరపడి, ప్రియులారా, ఇంతకు ముందు నేను అసలుకి యేసు ప్రభువే నాకు తెలియదని చెప్పిన ఈ పేతురు ఇప్పుడు ఏం చేస్తున్నాడు? యేసు ప్రభు పునరుద్ధానాన్ని ప్రకటిస్తున్నాడు. ఇది పరిశుద్ధాత్మలో ఉండే గొప్పతనం. యేసు ప్రభువు అంగీకరించిన వారు పరిశుద్ధాత్మ పొందుకుంటే తిన్నగా ఉండరు. ఇందాక ఆవిడ సాక్ష్యం చెప్పింది. ఆ సాక్ష్యంలో మీరు ఏం గమనించారు? ఈ ఊరు రక్షించబడాలా, మా ఊరు రక్షించబడాలా, హైదరాబాదు రక్షించబడాలా, ఈ రాజ్యము రక్షించబడాలా అంటే అర్థం ఏంటది? ఆవిడకుండే దర్శనం ఏంటి? ఎవడో చెప్పినట్టుగా క్యాసెట్ వేసినట్టుగా గడగడ గడగడ గడగడ. అది సామాన్యమైన సాక్ష్యం కాదు. అది సామాన్యమైన సాక్ష్యం కాదు. గంటకో మాట్లాడే సాక్ష్యం కాదు. తన గుండులో నుంచి వచ్చిన ప్రవాహాన్ని టకటక టకటక చెప్పింది. ఇది క్రైస్తత్వంలో ఉండే గొప్పతనం. మనం ఏంటంటే సొప్పకట్టలాగా ఎప్పుడు నా భర్త బాగుండాలా, నా భార్య బాగుండాలా, మా ఇల్లు బాగుండాలా, నా కూతురు బాగుండాలా, ఆ మనవడు బాగుండాలా, ఇవి కాదు ప్రార్థన చేయవలసింది. అవి బాల్యంలో చిన్నపిల్లలు చేసిన ప్రార్థనలు అవి. మనము పరిశుద్ధాత్మ పొందుకుంటే మన ప్రార్థనలు మారిపోవాలండి. మన కొరకు మనం బ్రతికే అనుభవాలు కాదు. మనము సమాజం కొరకు, సంఘాని కొరకు, సేవ కొరకు. ప్రస్తుత పరిస్థితులు ఎంత ఘోరంగా ఉన్నాయి. మన ఆంధ్రప్రదేశ్ ఇంకా ఘోరంగా ఉంది. ఇంట్లో ఆరాధన చేసుకుంటే జుత్తులు పట్టుకొని తీసుకెళ్ళిపోతున్నారు. ఆడలు అనకుండా, మగాళ్ళు అనకుండా భయంకరమైన పరిస్థితిలో ఉంది. ఈ రాష్ట్రం కొరకు, ఈ దేశం కొరకు, ముఖ్యంగా బీజేపీ గవర్నమెంట్ కొరకు మనం ప్రార్థన చేయకపోతే రేపు మన పరిస్థితి ఎలాగుంటుందో తెలియకుంటుంది. భయంతో వణికిపోతున్నారు ఈరోజు. రోజు రోజుకి ఎవరైనా ఎదురు తిరిగితే కష్టమైపోతుంది. నిన్న సుప్రీంకోర్టు ఆర్డర్ ఇచ్చేసింది. పాస్టర్ గారు కొట్టేశారని కోర్టుకి వెళ్తే ఆయనకి వ్యతిరేకంగా వచ్చింది. ఘోరంగా ఉన్నాయి పరిస్థితులు. ఈరోజు నిజంగా నువ్వు పరిశుద్ధాత్మ పొందుకుంటే ఇవి చదివినప్పుడు ఆందోళన నీకు కావాలా? నీ స్వార్థం కొరకు నువ్వు ఇక్కడ పేతురుకి తెలుసు చెరసాల్లో వేస్తారని, తాపులు కాయవలసి వస్తుందని. కానీ ఏమంటున్నాడు ఆయన?
వారిని బలాత్కారంగా పట్టుకొని సాయంకాలం అయినందున మర్నాటి వరకు వారిని కావల్లో ఉంచిరి. వాక్యము వినిన వారిలో అనేకులు నమ్మిరి. చూసారా, ఆయన చెరసాలకు వెళ్ళిపోయాడు కానీ ఆయన విత్తిన వాక్యం మాత్రం ఏం చేసింది? అనేకులు నమ్మిరి. వారిలో పురుషుల సంఖ్య ఇంచుమించు 5,000 ఆయను. మరునాడు వారి అధికారులను పెద్దలను శాస్త్రులను యెరూషలేములో కూడుకొనిరి. ప్రధాన యాజకుడైన అన్నయు కైపయు యోహాను అలెగ్జాంద్రుడు ప్రధాన యాజకుని బంధువులందరూ వారితో కూడా ఉండిరి. వారి పేతురును యోహాను మధ్య నిలువబెట్టి, మీరు ఏ బలము చేత ఏ నామమును బట్టి దీన్ని చేస్తారని అడిగారు. అప్పుడు అడిగితే చిన్నపిల్లకి జడిసిపోయాడు పేతురు. ఇప్పుడు అడుగుతున్నారు. ఎవరు అడుగుతున్నారు? ఇప్పుడు చిన్నపిల్లలు అడగడం లేదు, ఆ ఊరు పెద్దలు, ఆ ఊరు రాజులు అడుగుతున్నారు, ప్రధాన యాజకులు అడుగుతున్నారు. ఏ నామమును బట్టి ఏ బలము చేత చేస్తారని అడుగగా పేతురు పరిశుద్ధాత్మతో నిండినవాడై, ఇక్కడ చూడండి, అప్పుడు నాకు పరిశుద్ధాత్మ లేడయ్యా, యేసు ప్రభువు నాకు తెలుసు, ఇప్పుడు నేను పరిశుద్ధాత్మతో నింపబడ్డాను. దేవునికి స్తుతి కలుగునుగాక. నా పాయింట్ అర్థమైందో లేదో? ఒకడు పరిశుద్ధాత్మతో నింపబడితే వాడుకుండే ధైర్యం వేరు, వాడుకుండే దమ్ము వేరు, వాడుకుండే అధికారం వేరు, వాడు భాష వేరు. పిల్లిలాగా జడిసిపోయి బెదిరిపోయి ఆడికి వంగిపోయి లొంగిపోయి ఉండే మనుషులు కారు, లొంగిపోయి మెంగిపోయే మనుషులు కారు. అడుగుతుంటంటున్నాడు, నేను పరిశుద్ధాత్మ. పేతురు పరిశుద్ధాత్మతో నిండినవాడై ఇట్లా, నేను ప్రజల అధికారులారా పెద్దలారా, ఆ దుర్బలునికి చేయబడిన ఉపకారమును గూర్చి వాడు దేని వలన స్వస్థత పొందినని నేడు మమ్మను విమర్శించున్నారు గనుక మీరందరూ ఇశ్రాయేలు ప్రజలందరూ తెలుసుకునవలసినదేమనగా, మీరు సిలువ వేసినట్టు మృతుల్లో నుండి. నేను ఇవన్నీ చదివించడానికి అవకాశం లేదు కనుక, టైం అవుతుంది కనుక నేను త్వరగా వెళ్తున్నాను. కనుక ఒకడు ఆత్మతో నింపబడితే వాడి భాష, వాడి శైలి, వాడి అధికారం, వాడుకునే స్థితిగతులు మారిపోతాయి. నేను మొన్న ఒక మీటింగ్కి వెళ్ళాను. ఆ ఊరు ఎమ్మెల్యే గారు కూడా మీటింగ్కి వచ్చారు. నేను ప్రసంగం ఆపలేదు, ప్రసంగం చెప్పుకెళ్ళిపోతున్నాను. నేను నాకు ఆపమని చెప్పడానికి అక్కడుండే మనిషికి అది తటపటాయిస్తున్నాడు. నా పాయింట్ చెప్పిన తర్వాత ఆయన వచ్చాడు, కూర్చున్నాడు. ఆయనకి సన్మానం చేశారు, అయిపోయింది. నాకు వచ్చాము, వెళ్ళి ప్రార్థన చేయమన్నారు, నేను చేశాను. పివిఎన్ గారు నేను వెళ్ళాం. దానికి పివిఎన్ గారు నేను ఇద్దరం వెళ్ళాం. నాకు ఆయనకి సన్మానం అయిపోయిన తర్వాత ఆయన వచ్చాము, నా చేపట్టుకొని కూర్చొని, పెద్దలు మరి కుమార్ గారు మనతో ఉండడం అనేసి ఆయన నాకు సన్మానం చేయడం మొదలుపెట్టాడు. నేను ఎందుకంటే ఈ మాటలు గొప్పతనానికి చెప్పడం లేదు, నాకుండే అధికారం నా దేవుడు, నా దేవుడే టాపు. ఆయనంటే గౌరవం. అధికారులను గౌరవించాలి, రాజకీయవేత్తలను గౌరవించాలి, పెద్దలను మనం గౌరవించాలి. కానీ దేవుడి కన్నా కాదు, దేవుని కన్నా కాదు. నేను కారులో వస్తుంటే పివిఎన్ గారు అంటున్నారు, సార్ మనం ఎంతమంది మన చర్చిలకి ఎంతమంది పెద్ద పెద్ద నాయకులు వచ్చారు, నేను గమనిస్తున్నాను. ఏ వస్తే వాళ్ళు కూర్చోవాలా, మనం పిలిచినప్పుడు స్టేజ్ మీదకి రావాలా, వాళ్ళకి అంటే క్రైస్తత్వంలో కూడా మనం ఈల్డ్ అయిపోతున్నాం. పేతురు ఇక్కడ అంటున్నాడు, అధికారులారా పెద్దలారా, శాసిస్తున్నాడండి. అధికారులారా పెద్దలారా, నాకు ఒక సుప్రీం బాస్ ఉన్నాడు, ఆ బాస్ సేవకుడిని నేను. కనుక ప్రియులారా, దేవుని పరిశుద్ధాత్మ పొందుకున్న తర్వాత మన స్థితిగతులు మారిపోతాయి. ఈరోజు పెంతుకొస్తూ పండుగ దినం. ఈ పండుగలో కూడా మీరు మారకపోతే, పరిశుద్ధాత్మ అభిషేకంతో నింపబడకపోతే మీరు ఇలాగే మిగిలిపోతారు. ఇంకా అపోస్తలుడైన పౌలు గురించి పాత నిబంధనలో కూడా ఒక అంశాన్ని చూపించి నేను ముగించేస్తాను. మీ అందరికీ తెలిసిన అంశం అది, మీ అందరికీ తెలిసిన అంశం. ఒక తండ్రికి 8 కొడుకులు ఉన్నారు. 9 కొడుకుల్లో 8 వచ్చాము, ఉద్యోగాలు చేసుకుంటున్నారు, పెద్దోళ్ళు అయిపోయారు, సైన్యంలో ఉద్యోగాలు చేసుకుంటున్నారు. ఒకడికి చదువు అవ్వలేదు. చదువు అవ్వకపోతే వీడికి దేనికి పంపించాడంటే గొర్రెలు కాయడానికి పంపించాడు. ఆయన పేరు ఏం పేరు మీకు తెలుసు కదా? ఏం పేరండి? దావీదు.
పాపం ఈయన చదువు అవ్వలేదు కనుక ఈయన కూడా ఊరుకుని పోయాడు. నాకు ఎలాగా చదువు రాలేదు. మళ్ళీ పెద్ద పెద్ద ఉద్యోగాలు చేస్తున్నారు. ఎక్కడ రాజుగారు కోటలోనే వీళ్ళు ఉద్యోగాలు చేస్తున్నారు. పాపం గొర్రెలు మేపుకుంటున్నాడు. గొర్రెలు మేపుకుంటే ఖాళీ టైంలోన ఆ కొండల్లోనే ఎవరు ఉంటారు? ఎవరు లేరు కనుక పాటలు రాసుకోవడం, పాటలు పాడుకోవడం, లేకపోతే దేవుడితో మాట్లాడడం, కొండలతో కొండలతో నేను కనులెత్తు ఉన్నాను అంటే ఎవరు లేకపోతే కొండలతో మాట్లాడుకోవడం, మేకలతో మాట్లాడుకోవడం, ఇలాంటి గడ్డితో మాట్లాడుకోవడం, చెట్లతో మాట్లాడుకోవడం, రకరకాలైన మాట్లాడుకుంటున్నాడు. ఒకరోజు దేవుడు వెళ్ళి, అబ్బాయి ఆ ఊర్లో ఒక ఇష్యనుగా ఉన్నాడు, ఆయన కొడుకుని అభిషేకించేయని అన్నాడు. గబగబ వచ్చాడు సమూయేలు గారు. వచ్చి అభిషేకించడానికి ట్రై చేశాడు. సాధారణంగా ఎవరైనా కొంచెం హడావిడిగా ఉన్నోళ్ళని అభిషేకిస్తారు. ఎత్తుకున్నాడు ఈయన. పెద్దవాళ్ళందరూ ఉద్యోగాలు చేస్తున్నారు, ఇంగ్లీష్ బాగా మాట్లాడుతున్నారు, తెలుగు బాగా మాట్లాడుతున్నారని ఆడికి చేసేయాలని నూనె బొడ్డు పట్టుకొని వెళ్తుంటే దేవుడు అన్నాడు, ఆగయ్యా, మీ పాస్టర్లకి ఇదే తొందర, ఎవడు కానుక ఇస్తాడో, ఎవడు డబ్బులు ఇస్తాడో. నేను మా పాస్టర్కి తిట్టుకోవాలి కదా. పాస్టర్లు ఏంటంటే గాలి కొడుతుంటారు కొంతమందికి, కానుక ఎక్కువ వస్తుందని. అయ్యగారు మీరంటే అంత గొప్ప. అమ్మా మొన్న చేపల కూర ఉండేవి కదా, ఎంత బాగుంది తెలుసా, మొన్న బూర్లు ఇచ్చావు కదమ్మా, అవి మా ఆవిడ తినలేకపోతుంది అంటే మరొక 500 ఎక్కువ వస్తారని దానికి మురిసిపోతుంటారు చాలామంది. ఇలాగా ఈ పాస్టర్ గారు వచ్చాము కూర్చొని తిండి ఎడుతుంటే టపటప టపటప నూనె బుడ్డు పట్టుకుని వెళ్ళిపోతుంటే, ఆగయ్యా ఆగు, నీకు ఈ తొందర పోలేదయ్యా ఆగు, వీళ్ళెవరు పనికిరారయ్యా, మరొకడు ఎవడైనా ఉన్నాడు కావాలి అడుగంటే తండ్రికి అడుగుతారు, ఇంకెవరైనా ఉన్నారా అని అంటే, సార్ ఆఖరుడు ఉన్నాడు కానీ దీనికి పనికిరాడండి, ఆడి చదువు లేదు, సంధ్య లేదు, ఇంగ్లీషు రాదు, తెలుగు రాదు, సరిగ్గా భాష లేదు, మంచి బట్టలు వేసుకోలేడు, ఉట్టి పిచ్చోడ్లాగా ఉంటాడన్నాడు, అందుగురించి ఆడి గొర్రెలకాయడని పంపించాను అన్నాడు. అంటే తండ్రి దృష్టిలో కూడా ఆడు దేనికి పనికిరాడనమాట. మన ఇంట్లో చాలాసార్లు చదువురాని వాళ్ళని చాలా చిన్న చూపు చూస్తుంటాం. తల్లిదండ్రులు ఎప్పుడు అలా చేయొద్దండోయ్, అది చాలా చెడ్డ పని. చదువురాని వాళ్ళు గొప్ప వాళ్ళు అయిపోతారు ఒక్కొక్కసారి. చదువురాని వాళ్ళు పెద్ద బిజినెస్, పెద్ద మ్యాగ్నెట్స్ అయిపోతారు. వాళ్ళు చదువు వచ్చినోడు కంటే ఆడే ఎక్కువ సంపాదించేస్తుంటాడు. లాటరీ పేలినట్టుగా ఎక్కడైనా ఏదైనా మంచి బిజినెస్ అయిపోయింది అనుకోండి, జ్ఞాని 2 ఇళ్ళు కట్టేసాడు తెలుసు మీకు, 2 ఇళ్ళు కట్టాడు. మళ్ళీ 2 ఇళ్ళు, 2 వాహనాలు, ఒక వ్యాన్ ఉంది, మళ్ళా ఒక ఆటో ఉంది. తక్కువడు కాదు. ఇందాక అల్లావిడ 20 సెంట్లు నింటే హైదరాబాద్లో 20 సెంట్లు ఉంది కావాలా, అయితే కోటీశ్వరాలు అనుకున్నాను నేను, ఇక్కడెక్కడో ఉంది అట్లండి. కనుక చూసినప్పటికీ పిలిచికి రావయ్యా అని అన్నాడు. పిలుచుకొస్తే దేవుడు అంటున్నాడు, ఈడి మీద నూనె అన్నాడు, వీడిని అభిషేకించు, వీడిని అభిషేకించయ్యా. తీయండి 1 సమూయేలు గ్రంథం. అప్పుడు యెష్షయి సమ్మని పిలువగా అతడు, అమ్మా నువ్వు తీసేస్తున్నా కదా, వాళ్ళకి చెప్పాలి కదా, అప్పుడు నువ్వు పట్టుకొని వెళ్తే వాళ్ళకి తెలియాలి కదా. 1 సమూయేలు గ్రంథం 16వ అధ్యాయం చెప్పు, మైక్లో చెప్పు. 1 సమూయేలు 16వ అధ్యాయం మంచి నుంచి చెప్పమ్మా. 11వ కుమారులందరూ ఇక్కడ ఉన్నారా అని యెష్షయిని అడగగా అతడు ఇంకనూ కడసారి వాడు ఉన్నాడు, అయితే వాడు గొర్రెలను కాయిచున్నాడని చెప్పాను. బా ఆ మాట చూడండి, అలా చెప్పాడు తండ్రి. ఉన్నాడు కానండి ఆడు గొర్రెలను కాయిచున్నాడు. అసలు అడ్రస్సింగే బాగులేదు. ఉన్నాడండి పని మీద వెళ్ళాడని చెప్పొచ్చు కదా. వాడు ఉన్నాడు కానీ ఆడు ఏం చేస్తున్నాడు, గొర్రెలను కాయిచున్నాడు. అందుకు సమూయేలు, నీవు వానిని పిలువనంపించుము, అతడు ఇక్కడికి వచ్చు వరకు మనం కూర్చుందామని యెష్షయితో చెప్పగా అతడు వారిని పిలువనంపించి లోపలికి తోడుకొని వచ్చెను. అతడు ఎర్రని వాడును, చక్కని నేత్రములు గలవాడును, చూచుటకు సుందరమైన వాడునై ఉండెను. అతడు రాగానే, నేను కోరుకున్నవాడు ఇతడే, నీవు లేచి వానిని అభిషేకించుమని యెహోవా సెలవీయగా సమూయేలు తైలపు కొమ్మును తీసి మన సహోదరులు అక్కడ అయిపోయిందండి. ఇంకా అభిషేకం అయిపోయిన తర్వాత మనోడు పరిస్థితే మారిపోయింది. అంతవరకు గొర్రెలే చూసేవాడు. అభిషేకం పొందిన తర్వాత ఎక్కడికి వెళ్ళాడు? ఇప్పుడు ఈయన రాజ్యంలోకి వెళ్ళాడు.
అభిషేకం తర్వాత ఎక్కడికి వెళ్ళాడండి? రాజ్యంలోకి వెళ్ళాడు. జున్ను మొక్కలు పట్టుకొని రాజ్యంలోకి వెళ్ళాడు. అంటే స్టెప్ బై స్టెప్ ఆయనకుండే పరిస్థితి ఏంటి? దేవుడు ఒక మనిషిని ఆశీర్వదించాలంటే ఒక్క నిమిషంలో ఇలా తిప్పేస్తాడండి. ఒక్క నిమిషంలో. ఆ నిమిషం వరకు ఉద్యోగం రాదు 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 అనుకుంటాం. టక్కని ఇలా అన్నాడంటే పరిస్థితే మారిపోద్ది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒక్క నిమిషం చాలు, ఒక్క నిమిషం చాలు. అది ఏదైనా సరే, నీ ఉద్యోగం అవ్వచ్చు, నీ పెళ్ళి అవ్వచ్చు, నీకు పిల్లలు అవ్వచ్చు, నీ అనారోగ్యం అవ్వచ్చు, నీ ఇల్లు అవ్వచ్చు, ఒక్క నిమిషం చాలు. అభిషేకమైన వెంటనే రాజ్యానికి బయలుదేరాడు. రాజ్యానికి బయలుదేరిన వెంటనే పని అప్పచెప్పాడు దేవుడు. చూసారా? అభిషేకం పొందిన తర్వాత గొర్రెలు కాయడం మానేశాడు. ఇప్పుడు ఈయన గొర్రెలతో మాట్లాడడం, ఎల్లోడు ఏం చేయాలా? వాళ్ళకి ఇచ్చేసి అన్నాళ్ళకి ఇచ్చేసి రావాలా. వీడి పని గొర్రెలు కాసుకోవడం, ఈయన పని. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత కొత్త పని మొదలెట్టాడు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి వీళ్ళ దగ్గరికి వెళ్ళి, ఏంటి సంగతి, ఎలా ఉన్నావు, ఏంటి ఇక్కడ, ఏంటి ఎడావుడేంటి, ఈయనకి ఎందుకండి ఎడావుడే, ఈయనకి ఎందుకు ఎడావుడే? అప్పుడు ఒకళ్ళు అన్నారు, ఇక్కడ గొల్లియాత్ అని ఒకడు ఉన్నాడండి, ఆడందరినీ తంతున్నాడు, మా రాజుగారు చూస్తే బెడ్రూమ్లోకి వెళ్ళిపోయాడు, ఇప్పుడు మాకేడు భయం వేస్తుంది అని అంటే, నేను చంపేస్తానండి అన్నాడు. ఓరి దేటి పిచ్చోడు, పిచ్చోడు అని. మేమందరూ చంపలేక నువ్వేటి చేస్తామంటే, నేను గొర్రెలు కాస్తున్నాను అన్నాడు. గొర్రెలు కాసినప్పుడు చంపేయడం ఏంటయ్యా అనంటే, కర్రతోటి చంపేయడం అనుకున్నావా ఏంటి, ఆడు చూస్తే చాలా ఎత్తయ్యా అని అంటే, ఆడు ఎంత ఎత్తైనా సరే నాకు వాడు తెలుసు, జీవము గల దేవుని సైన్యం ఎదిరించుటకు ఆడు డైలాగులు నేర్చాడు. ఇప్పుడు దేవునికి స్తోత్రం. పరిశుద్ధాత్మ పొందుకున్న డైలాగ్స్ వేరుగా ఉంటాయి. దేవునికి స్తోత్రం. ఇందాకే చెప్పాను కదా, జ్ఞానంతో బోధించే బోధ వేరుగుంటుంది, ఆత్మతో నింపబడి బోధించే బోధ వేరుగుంటుంది. జ్ఞానంతో బోధించే బోధ మనస్సుకు రంజిగా ఉంటుంది, ఆత్మతో బోధించే బోధ గుండెలు లోతుకి వెళ్ళిపోతాయి, ఎక్కడో ఒక దగ్గర తిప్పుతుంటుంది. అది బాగుందండి, బ్రహ్మాండంగా చెప్పారనిపించే బోధ వేరు. అయ్యా తృప్తిగా ఉందండి, తృప్తిగా ఉందండి. కొన్ని వేల ప్రసంగాలు మన తల మీద నుంచి వెళ్ళిపోతాయి, ఒక 10 20 మన గుండెల్లోకి వెళ్ళిపోతాయి, మన గుండెల్లోకి వెళ్ళిపోతాయి. అవి మర్చిపోలేం, అవి మర్చిపోలేం. ఒక్క మాట అంటున్నాడు, డైలాగ్ మాట్లాడుతున్నాడు, చంపేస్తానయ్యండి అని చంపే మంచివాళ్ళ నువ్వు గొర్రెలు కాపాడు, నువ్వేటి చంపేస్తావు, వెళ్ళిపో. పెద్దోడి దగ్గరికి వెళ్ళాడు. పెద్దోడి దగ్గరికి వెళ్తే ఆడేట అంటున్నాడు. చూడండి 28వ వచనం చదవమ్మా. అమ్మా 17వ అధ్యాయం 28వ వచనం. అతడు వారితో మాట్లాడినది అతని పెద్ద అన్నయ్య ఏలీయాబునకు వినబడగా, ఏలీయాబునకు దావీదు మీద కోపం వచ్చి అతనితో, నీవు ఇక్కడికి ఎందుకు వచ్చితివి? అరణ్యములోని ఆ చిన్న గొర్రె మందను ఎవరి వశం చేసితివి? నీ గర్వమును నీ హృదయపు చెడుతనమును నేను ఎరుగుదును. యుద్ధము చూసారా? ఈడొచ్చావు చంపేస్తాను అంటున్నాడు, అలా అన్న వచ్చాము ఫుల్ కోటింగ్ ఇచ్చాడు. నీకు గొప్ప గేరైపోయిందిరా, నీకు గొప్ప గేరైపోయింది. నీకు అసలుకి ఎవడు రమ్మన్నాడు ఇక్కడికి? నీ పనేటి, నా పనేటి? నాకు కత్తిద్దం వచ్చు, ఫిరంగులు వదలడం వచ్చు, గన్న పేల్చడం వచ్చు, బాంబులు పేల్చడం వచ్చు. నీకు గొర్రెలు కాయడం తప్పించి కక్కని అనుకోవడం రావచ్చు, కానీ నీకు నాకు సంబంధం ఏంటి? నీకు ఎవడు రమ్మన్నాడు? ఎలా? అంతేకాదండి, ఎలా తిట్టాడు చూడండి. నీ గర్వమును చెడుతనమును నేను ఎరుగుదును. యుద్ధము చూచుటకే కదా నీ వచ్చితివనెను. వెళ్ళయ్యా అనంటే, అందుకు దావీదు, నేనేమి చేస్తుని మాట మాత్రం పలికితనని చెప్పి అతని యొద్ద నుండి తొలగి తిరిగి మరి ఒకని ఆ ప్రకారమే అడుగుగా. సరే పోటీ వెళ్ళిపోయాడా? మొదట ఇశ్రాయేలుని అడిగాడు, వాళ్ళు వచ్చామో అని అన్నారు. రెండోది వాళ్ళ అన్న దగ్గరికి వెళ్ళాడు. ఏంటి సమస్యలు వచ్చినప్పుడు నిలబడ్డం నేర్చుకోవాలండోయ్. ఏదైనా సమస్య వస్తే నిలబడిపోవాలా. సమస్యలు చూసి నువ్వు బెదిరిపోయావు అనుకో, నీకు సక్సెస్ రాదు. అది ఎటువంటి సమస్య అయినా సరే, సమస్య చూసి నువ్వు బెదిరిపోతే సక్సెస్ రాదు. చాలామంది పిరుకోలు ఏం చేస్తారంటే, అమ్మో చచ్చిపోతున్నేటో, అమ్మ ఇదైపోతుందేటో, అమ్మో రాదేటో, అమ్మో ఇదైతోటో, ఎప్పుడు నోట్లోంచి రాకూడదు ఆ మాట. వస్తే వచ్చిందిరా,
జయం మందే, విజయం మందే. దేవుడు మనకున్నాడు, దేవుడు చూస్తాడు, దేవుడు కాపాడుతాడు, దేవుడు ఇస్తాడు. మన దేవుడు చేతగానడు కాదు. ఇది కావాలా? అన్న తిట్టినే కేర్ చేయలేదు, ఇశ్రాయేల్ తిట్టినే కేర్ చేయలేదు. ఏం చేస్తున్నారు మళ్ళా? దావీదు చెప్పిన మాటలు నలుగురికి తెలియగా జనులు ఆ సంగతి సౌలుతో తెలియజెప్పిరి. గనుక అతడు దావీదును పిలువనంపాను. సరే, తిన్నగా వెళ్ళిపోయాడు. అన్నకే వదిలేశాడు. తిన్నగా ఎక్కడికి వెళ్ళిపోయాడు? రాజు దగ్గరికి వెళ్ళిపోయాడు. ఏంటి రాజు ఇంటర్వ్యూ దొరకడం అంటే అంత మజా కాల? రాజు ఇంటర్వ్యూ దొరకడం అంటే అంత మజా కాల? చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళిపోగలరా ఎవడైనా? పోన్లే, చంద్రబాబు నాయుడు కాదు, లోకేష్ దగ్గరికి వెళ్ళిపోగలరా? లోకేష్ దగ్గరికి ఏందండి, నాయుడు దగ్గరికి వెళ్ళిపోగలరా? వాళ్ళ దగ్గరికి వెళ్ళాలంటే వాళ్ళు పిఎల్ని పట్టుకోవాలి, వీళ్ళని పట్టుకోవాలి, వాళ్ళని పట్టుకోవాలి, వీళ్ళు పట్టుకోవాలి. ఎవడు వెళ్ళగలరు? కానీ తిన్నగా ఏ ఇంటర్వ్యూ ఎవరితోటి మాట్లాడకుండా కోరుండి మనుషులు ఎక్కడికి తీసుకెళ్లారు? రాజు దగ్గరికి తీసుకెళ్లారు. దేవునికి స్తోత్రం. మన రాజు ఏ ఇంటర్వ్యూ లేకుండా ఇచ్చేస్తాడు మనకి. మన రాజు ఎలా ఉంటాడంటే రా 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 అని పిలుస్తాడు. మనం వెళ్ళగలిగితే రెడీగా సిద్ధంగా ఉంటాడు. దేనికొచ్చావయ్యా? ఎవడైనా గన్మెన్ లాపుతాడు, పక్కలే పక్కలే, ఆడ నా కొడుకయ్యా, రా రా, ఈమె నా కూతురు, రా. ఏంటమ్మా నీకు కావాలా? ఎందుకు అలా ఏడుస్తున్నా, ఎందుకు అలా బాధపడుతూ చెప్పు. మనకుండే దేవుడు అటువంటి దేవుడు, మనకుండే దేవుడు అటువంటి దేవుడు, మనకుండే దేవుడు అటువంటి దేవుడు. కొన్నిసార్లు ఏడుస్తుంటాం, కొన్నిసార్లు బాధపడుతుంటాం. తెల్లవారులేసి నాకు కొంచెం ఇబ్బంది అయిపోయింది. 8:30 వరకు బాగున్నాను, చాలాసేపు కూర్చునిపోయాను, చదువుతున్నాను. సడన్గా వాంతి వచ్చినట్టుగా ఉంటుంది. వాంతి రాదు. మా కోడలు పిలిచమ్మా కొంచెం ప్రార్థన చేసి స్టార్ట్ చేయి. 8:30 వచ్చేయాలా? నాకు టెన్షన్ అది. ఖచ్చితంగా 8:30 నేను ఉండాలా, ప్రార్థన చేసి స్టార్ట్ చేయి. కొంచెం ఇబ్బందికరంగా ఫీల్ అయ్యాను. ఏంటి ప్రభువా, ఏంటి హెల్త్ ఏమి అవ్వలేదు, ఏట్లేదు, వాంతి చేశాను, అవ్వలేదు, అలాగా కూర్చున్నాను. అప్పుడు అనుకున్నాను, ప్రభా నేను నీ సేవకుడును, నేను ప్రార్థన, నా గురించి చాలామంది వస్తారు, నేను ప్రార్థన చేయించాలా, నేను ప్రార్థన చేయాలా, నా గురించి చాలామంది కనిపెడతారు, నేను వెళ్ళాలి కదా గుడికి. అప్పుడు దేవుడు అంటున్నాడు, లే స్నానం చేయ్యా. వెంటనే స్నానం చేయడం మొదలుపెట్టాడు. దేవునికి స్తోత్రం. అది గమనించాల, ఆ వాయిస్ గమనించాలి. దేవుడు నీ కష్టకాలంలో, నీ నిరాశ సమయంలో, నీకు ఎవ్వరూ లేదనుకున్న టైంలో ఆ వాయిస్ వినబడుతుందే, అది కొంచెం గమనించాలి. అలాంటప్పుడే దానికి సంబంధించిన వాక్యాలు నెమరు వేయాలి. నెమరు వేస్తే ధైర్యం వచ్చేస్తుంది. అమ్మగారు నాతో ఉన్నారు, నువ్వు వెళ్ళిపో, నేను స్నానం చేస్తాను, ఎవరికైనా కుర్రోడిని పంపించు. అమ్మగారు లోని పంపించాను, నేను బట్టలు వేసేసుకున్నాను. మళ్ళా పుల్ని అయిపోయాను. దేవునికి స్తోత్రం. మళ్ళా మీరు వింటే 2 గంటలు బోధించేస్తాను మళ్ళా. దేవునికి స్తోత్రం. అవునండి, దేవుడు గొప్పోడండి. అందరికీ ఇంటర్వ్యూలు కావాలి, కానీ మనకి ఇంటర్వ్యూ అవసరం లేదు. దేవుడు మనల్ని పిలిచేస్తాడు. మూడోది చూద్దాం. రాజు దగ్గరికి వెళ్తే ఆయన ఇంకా ఇన్సల్ట్ చేసాడు. ఏం చేశాడు? ఈ ఫిలిష్తీని ఎదుర్కొని వానితో పోట్లాడటకు నీకు బలము చాలదు, నీవు బాలుడవు. ఆయన ఏంటన్నాడు? అబ్బా నువ్వు బాలుడు అయ్యా. చూశాడు, నువ్వు కొట్టేస్తావు వాడిని. నా ఎత్తు ఎంత తెలుసు నీకు? భుజములు మొదలుకొని నా ఎంత ఎత్తుగలిగిన వాడు ఇశ్రాయేల్ దేశంలో ఎవడో లేడు, తెలుసా నీకది అని అంటే, నాకు అన్నీ తెలుసు కానీ నాకు ఒకటి తెలుసు సార్, నేను ఆడిని చంపేస్తాను సార్ అన్నట్టు. నేను ఆడిని నేను రాజుని రానంటే, మీరు రాజు అని నాకు తెలుసు సార్, నేను ఎత్తుగల ఉన్నాయా అన్నీ తెలుసు సార్, మరి ఏంటి మాట్లాడితే ఏదేమైనా సరే నేను అని చంపేస్తాను సార్. వీడి మాట ఒకటే, చంపేస్తాను సార్. అక్కడికి వెళ్ళి యెహోవా నామమున సైన్యములకు అధిపతియగు యెహోవా సైన్యములకు అధిపతికి యెహోవా పేరట నేను నీ మీదకి వచ్చుచున్నాను. అది ఆయనకుండే బలం. ఆయనకుండే బలం ఏంటండి? ఆయనకుండే శక్తి ఏంటి? ఆయనకుండే టాలెంట్ ఏంటి? నాకేం లేదయ్యా, నా వెనక ఒకడున్నాడు, నాకు ఒక అభిషేకం ఉంది, నాకు ఒక బలం ఉంది. అదే సమూయేలు ద్వారా దేవుడు నాకు ఇచ్చిన అభిషేకం. అదే అభిషేకం నీకు నాకు ఉంటే, అదే ఆశీర్వాదం నీకు నాకు ఉంటే, అభిషేకం ద్వారా మనం ఎంత గొప్ప కార్యమైనా చేయగలం.
ప్రియులారా, పెంతెకొస్తు పండుగ దినం రోజు అభిషేకించబడిన నీవు అభిషేకం పొందేవా లేదో ఆలోచించుకో. అభిషేకం అంటే బొరమే చేయించుకోవడం కాదు, దేవుని ఆత్మతో నింపబడడం, దేవుని ఆత్మాభిషేకం పొందుకోవడం. ఏంటండి దేవుని ఆత్మాభిషేకం అంటే? అక్కడ ఏంటి, ఎవరొచ్చి బొరమే చేయలేదు. ఆ రూమ్ అంతా ఏమొచ్చిందండి? గాలి వచ్చింది. యేసుప్రభు శిష్యులు నిరాశతో ఉండేటప్పుడు యోహాను సువార్త 20 అధ్యాయం ఉంటుంది. ఆయన గాలి ఓదగా శిష్యులందరి మీదకి ఏమొచ్చిందండి? పరిశుద్ధాత్మ అభిషేకం వచ్చింది. నిరాశతో ఉన్నారు. యూదులు కానీ చూస్తే వీళ్ళు చచ్చిపోతారేమో, చంపేస్తారేమో అని తలుపులు వేసుకొని ఉంటే సడన్గా యేసు వారి మధ్యన దిగాడు. బలహీనులారా, పిరికి పందలారా, నేను మీ మీద గాలి ఊతున్నాను. ఈరోజు పిరికి పందల్లా ఉన్న మన వైపు, ఈరోజు నిరాశలో ఉండే మన వైపు ఆయన చూస్తున్నాడు. మనకి కూడా నూతనాత్మ అభిషేకం కావాలని ఆలోచిస్తున్న మనం, నూతన శక్తిని కావాలని కోరుకుంటున్న మనం, దేవుడు అభిషేకించాలని కోరుకుంటున్నాడు. అందరం లేచి నిలబడదాం. మన చేతులెత్తి, ప్రభా నీ అభిషేకం నాకు కావాలి ప్రభా, నీ అభిషేకంతో నన్ను నింపు ప్రభా. ఇదిగో దావీదునిచ్చే అభిషేకం, ఇదిగో ప్రభా అభిషేకించి. అందరూ నోరు తెరిచి, ప్రభా నన్ను అభిషేకించు ప్రభా. ఇదిగో ప్రభా నీ అభిషేకం నా కొరతలు తీర్చగలదు, నీ అభిషేకం నన్ను నా కొరతలు తీర్చుకోదు. తండ్రి నీకు వందనాలు అయ్యాలి. అందరూ ప్రభా నీ అభిషేకంతో నన్ను ఆస్వాదించిన ఆయన, నీ ఆస్వాదించు ప్రభా, నీకే వందనాలు. నువ్వు ప్రార్థన చేస్తుండగా దేవుని అభిషేకం నీ మీదకి రావాలని, దేవుని ఆశీర్వాదం నీ మీదకి రావాలని, ప్రభు సందులో దేవుడు శక్తివంతుడిగా ఎఫ్ మైనర్ పరిశుద్ధాత్మ దిగురమ్ము మాపై, వరములతో మమ్ము నించగా. పరిశుద్ధాత్మ దిగురమ్ము మాపై, వరములతో మమ్ము వెలిగించగా. బ్రతుకులు కోరి కోరి నిన్ను చేరగరమ్మని పిలుచుచుండగా, నూనెను పోసి వెలిగించుమా. జారిన బ్రతుకులు జారిన బ్రతుకులు లేవనెత్తుమా. పరిశుద్ధాత్మ దిగురమ్ము మాపై, వరములతో మమ్ము వెలిగించగా. పరిశుద్ధాత్మ దిగురమ్ము మాపై, వరములతో మమ్ము వెలిగించగా. అంధత్వముతో అంధత్వముతో మందమయ్యున్న నందమునందు నీవు కోరుమా. పొందగలేను పరమానందం, మారిన బ్రతుకులు లేవనెత్తుమా. పొందగలేను పరమానందం, జారిన బ్రతుకును లేవనెత్తుమా. పరిశుద్ధాత్మ దిగిరమ్ము మాపై, వరములతో మమ్ము వెలిగించగా. పరిశుద్ధాత్మ దిగిరమ్ము మాపై, వరములతో మమ్ము వెలిగించగా.
చేతులెత్తి ప్రభా మా మీదకి నీ ఆత్మను కృమ్మరించి ప్రభాని దేవునికి స్తుతులు చెల్లిద్దాం. దేవా నీకు వందనాలు. నీ అభిషేకాన్ని మాకు దయచేయి, నీ అభిషేకాన్ని మాకు దయచేయి. నీవే నీ కృపలో మమ్మల్ని బలపరచు. మా బలహీనతలు ఎదిగిన దేవా, మా అవసరాలు తెలుసుకున్న దేవా, మా అక్కర్లు తెలుసుకున్న దేవా, నీవే ప్రభా. మేము కృంగిపోయినప్పుడు, బలహీన పడిపోయినప్పుడు, ఇదిగో ప్రభ మేము వంగిపోయినప్పుడు మమ్మల్ని స్థిరపరచిన ఆయన, మమ్మల్ని స్థిరపరిచిన ఆయన. అనేక సార్లు నీకు దూరం అయిపోతున్నాం, అనేక సార్లు నీకు బదులుగా ప్రభా అన్న దయగలుగుతుంది. దుష్టుడు మమ్మను నీ నుంచి దూరం చేస్తున్నాడు. మమ్మల్ని దర్శించిన ఆయన, దర్శించు. మా అవసరాలకు తగినట్టుగా, మా అక్కర్లకు తగినట్టుగా మమ్మల్ని బలపరిచిన ఆయన, భద్రపరిచిన ఆయన. నీ అభిషేకాన్ని మాకు దయచేయి ప్రభా. మా నిరాశలో, మా ప్రభా ఒంటరితనంలో, మా జీవితాల్లో ఉండే ప్రతి అవసరాన్ని తీర్చిన ఆయన. పరిశుద్ధ ఒక ప్రభా నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఉదయకాల సమయంలో మాతో మాట్లాడిన దేవా నీకు వందనాలు. మమ్మల్ని దర్శించిన దేవా నీకు వందనాలు. నిజానికి నీ ఆత్మాభిషేకంతో మమ్మల్ని నింపి బలహీనమైన మమ్మల్ని బలపరచండి. ఈ పండుగ దినం రోజు ఇదిగో ప్రభా దావీదుని, పేతుర్ని, పౌలుని, ప్రభాన దయగలుగుతున్న శిష్యుల్ని అభిషేకించిన దేవా మమ్మల్ని కూడా అభిషేకించండి ప్రభా. అభిషేకించి ఆస్వాదించండి ప్రభా. మేము కూడా శక్తివంతమైన సాధనాలుగా, బలమైన సాధనాలుగా, ఇదిగో పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తివంతులు అవుతారు అనే ప్రభా ఆలోచనలు మాకు నువ్వు దయచేసి బలపరిచి భద్రపరచమని, ఇదిగో నీ శక్తితో మమ్మల్ని నింపి, ఇదిగో మా అవసరాలను తీర్చమని క్రీస్తు పేరట వేడుకొనుచున్నాము తండ్రి.